ఇప్పుడు మనం ఒకసారి తీసుకుంటే ఇప్పుడు వ్యవసాయ కమతాలు అనే డేటాను మనం కంప్లీట్ చేసుకున్నాం. వ్యవసాయ కమతాలు, ల్యాండ్ హోల్డింగ్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వ్యవసాయ కమతాల సమాచారం సేకరిస్తారు? 5 years. ఎవరు సేకరిస్తారు? కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. మొదటిసారి ఎప్పుడు సేకరించింది? 71. మరి ఇప్పుడు సేకరించిన వ్యవసాయ కమతాల సమాచారం ఎన్నవది? 11వది, 11th ల్యాండ్ హోల్డింగ్ డేటా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారు? 96.90 లక్షల మంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు భూమి ఎంత ఉంది? 83.14 లక్షల హెక్టార్. ఆంధ్రప్రదేశ్లో కమతాల సగటు ఎంత? 0.86 హెక్టార్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో ఏ రైతులు ఉన్నారు? ఉపాంత రైతులు. ఎక్కువ సాగు భూమి కలిగిన రైతులు ఎవరు? ఉపాంత రైతులు. కమతాల సగటు ఎక్కువ ఉన్న రైతులు ఎవరు? పెద్ద రైతులు. ఇప్పుడు మ్యాప్ వచ్చింది, దాని మీద అవగాహన వచ్చింది. కమతందారులు ఓవరాల్గా ఎక్కువ ఏ జిల్లాలు ఉన్నారు? శ్రీకాకుళం జిల్లాలో, తర్వాత సెకండ్ ప్రకాశము, థర్డ్ విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో కన్ఫ్యూజ్ కాకండి. కమతందారులు నేను చెప్పింది. కమతాల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏంటిది? అనంతపురం. సెకండ్ ప్రకాశం, థర్డ్ కర్నూలు. కమతందారులన్నీ ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళము, కర్నూలు, ప్రకాశము, మన విజయనగరం. శ్రీకాకుళము, ప్రకాశము, విజయనగరం. మరి అక్కడ జనరల్గా తీసుకుంటే అది కమతాల విస్తీర్ణం అన్నప్పుడు కర్నూలు ఫస్ట్, మన అనంతపురం ఫస్ట్, సెకండ్ ప్రకాశం, థర్డ్ కర్నూలు. ఇది కమతాల విస్తీర్ణం అన్నప్పుడు. కమతాల సగటు అన్నప్పుడు మాత్రం ఫస్ట్ ఏముంది? అనంతపురం ఏముంది. 1.62 హెక్టార్లు ఉందని చెప్పిన అనంతపురం. తర్వాత సెకండ్ ఏముంది? కర్నూలు ఏముంది. థర్డ్ ఏముంది? సత్యసాయి జిల్లా ఉంది కమతాల సగటులో. ఇది మనకు సర్వే, ఎకనామిక్ సర్వే ప్రకారం. ఇప్పుడు మనకు ఒక మ్యాప్ అంటూ మనకు వ్యవసాయ కమతాల మీద ఒక డేటా వచ్చింది కాబట్టి మనకు లాస్ట్ ఇయర్ ఇళ్ళకి ఒక 3 బిట్లు వచ్చినాయి. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మీద జస్ట్ మనకు జాగ్రఫీ పరంగా కాదు, ఎకానమీ పరంగా సర్వే మీద బిట్లు వచ్చినాయి. ఏమొచ్చినాయి అంటే మనకు జనరల్గా ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎక్కువ ఉన్న జిల్లా ఒక బిట్ వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీడు భూములు ఎక్కువగా ఉన్న జిల్లా వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో నికర సాగు భూమి మీద ఒక బిట్ వచ్చింది. 3 బిట్లు వచ్చినాయి. అంటే మనకు ఈ సోషియో ఎకనామిక్ సర్వే మీద అడిగిండంటే మనకి వ్యవసాయ కమతాల తర్వాత తీసుకుంటే ఇక్కడ మనకు సాగు నేలలని ఆంధ్రప్రదేశ్లో ఉంటాయండి. కల్టివేట్ ల్యాండ్స్ అని ఉంటాయి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క వైశాల్యము ఎప్పుడు కూడా మారదు. ఒకవేళ మారాలంటే మళ్ళా కొంత తెలంగాణని కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మండలాలు కలుపుకుంటే పెరుగుతుంది వైశాల్యం తప్ప వైశాల్యం అనేది మారదండి. ఆంధ్రప్రదేశ్ వైశాల్యము 1,62,970 చదరపు కిలోమీటర్లు. ఈ 1,62,970 చదరపు కిలోమీటర్ల పరిధిలో మనకు సాయిల్స్ ఉంటాయి, నేలలు ఉంటాయి. అది ఏ నేలలు ఉంటాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేలలు ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా సాయిల్స్ 5 టైప్స్ అండి. రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, డెల్టా సాయిల్స్, లాటరైట్ సాయిల్స్. మరి వాస్తవానికి ఇక్కడ ఇసుక నేలలు, శాండ్ సాయిల్స్ అంటాం. మరి 5 రకాలు చెప్తామండి. 5 రకాలు చెప్పినప్పుడు ఈ 5 రకాల మీద కూడా మనకు డేటా క్లియర్గా ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ నేలలు ఎంత శాతం ఉన్నది సోషియో ఎకనామిక్ సర్వేలో పర్సంటేజ్గా రాసిండు. రాసిన తర్వాత అందరూ కూడా ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్న పర్సంటేజీ చదువుకొని పోతారు. మరి 65% రెడ్ సాయిల్స్ ఉన్నాయని, 25% బ్లాక్ సాయిల్స్ ఉన్నాయని, మరి ఇక్కడ వాస్తవానికి 5% డెల్టా సాయిల్స్ ఉన్నాయని, 4% లాటరైట్ సాయిల్స్ ఉన్నాయని, 1% ఇసుక నేల శాండ్రీ సాయిల్స్ ఉన్నాయని చదువుకుపోతారు. చదువుకుపోయినప్పుడు 65, 25, 90, 90 + 5 95, 95 + 4 99,
99 + 1 100%. అంటే ఇప్పుడు నేను చూడండి, ఎర్ర నేలలు ఉన్నది ఎంత, రెడ్ సాయిల్స్ 65% అండి. అంటే 65% ఎర్ర నేలలు ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో రెడ్ సాయిల్స్ ఉన్నాయండి, 65%. ఇది మనకి ఈ సర్వే ప్రకారం 23-24 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం. అంటే జనరల్గా బ్లాక్ సాయిల్స్ నల్లరేగడి నేలలు మనకు 25% ఉంది. డెల్టా సాయిల్స్ ఒండ్రు నేలలు ఇక్కడ మెయిన్గా 0.5%. లాటరైట్ సాయిల్స్, లాటరైట్ నేలలు 4%. ఇసుక నేలలు శాండ్రీ సాయిల్స్ మనకు 1%. టోటల్ మనం కూడితే 100% వస్తుంది ఇక్కడ. అంటే రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, డెల్టా సాయిల్స్, లాటరైట్ సాయిల్స్, శాండ్రీ సాయిల్స్. మరి ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో అత్యధికంగా ఏ నేలలు ఉన్నాయంటే రెడ్ సాయిల్స్ అని చదువుతాం. ఇది ఎవరైనా ఆన్సర్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని నేలలను వరుస క్రమంలో గుర్తించుము అంటాడు. గుర్తించు అన్నప్పుడు ఆర్డర్లో ఇక్కడ పెడతాం మనం. అంటే ఇప్పుడు మీకు 1,62,970 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ సాయిల్స్ ఉన్నాయి. సోషో ఎకనామిక్ సర్వే 23-24 ప్రకారం అంటున్నాం. అంటే మనం దాన్ని 65% 1,62,000 చేత భాగిస్తే ఎన్ని లక్షల హెక్టార్లో రెడ్ సాయిల్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు దీని కింద, ఈ బిల్డింగ్ కింద ఏముంది, నేల ఉంది. ఏదో ఒక నేల ఉంటుందండి. అది నేను సాగు నేల అన్నట్లే, నేల అన్నాం. నేల వేరు, సాగు నేల వేరు, కమతం వేరు, భూమి వేరు. సేద్యం చేసే కల్టివేట్ ల్యాండే కమతం, ల్యాండ్ హోల్డింగ్. ఇది ఇప్పుడు ల్యాండ్ హోల్డింగ్ కాదు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ కింద ఉన్న భూమి కాదు. మళ్ళీ ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ కింద ఉన్న భూమి అనుకునేది, ఇది తెలంగాణ కింద ఉన్న భూమి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి 1,62,000లో మొత్తం మీ ఇల్లు అయితేంది, మీ పొలం అయితేంది, మీ బీడు అయితేంది, మీ కంచె అయితేంది, మీ వాగు అయితేంది, మీ చెరువు అయితేంది, ఆ కొండలు అయితేంది, రాళ్ళు అయితేంది, రప్పలు అయితేంది, రైల్వే ట్రాక్ల కింద ఉన్న భూమి అయితేంది, విమానాశ్రయాల కింద ఉన్న భూమి అయితేంది, సెజ్జల కింద ఉన్న భూమి అయితేంది, మొత్తం కలిసి ఇంత ఉంది. ఇంత భూమిలో ఇంత శాతం రెడ్ సాయిల్స్ ఉన్నాయి ఏపీలో. మరి ఇప్పుడు ఇది అందరు చేస్తారు. మ్యాక్సిమం గ్రూప్ 2 రాష్ట్రాల్లో అందరూ ఈ బిట్టు గ్యారంటీ చేయగలుగుతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మనకు మళ్ళీ సర్వేలో ఈ 5 రకాలనే 22 సబ్ టైప్స్ నేలలో నేను చెప్పిండు. 22 సబ్ టైప్ సాయిల్స్ ఉన్నాయని చెప్పిండండి. ఓకే, ఈ విధంగా అడిగినప్పుడు అందరు ఆన్సర్ చేయగలుగుతారు. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఏ నేలలు ఉన్నాయి వరుస క్రమంలో గుర్తించమని ఇవి అడగకుండా 22 మీద 1, 2, 3 అడిగిండు అనుకో, అప్పుడు బిట్టుపోతుంది చాలా జనాలకి. అంటే ఇప్పుడు అందరూ ఈ 5 ఈజీ గుర్తుపెట్టుకుంటారు. 65, 25, 65, 25, 90, 65, 25, 90. మరి 5, 95, 95, 4, 99, 99, 1, 100 అయిపోయింది. మరి ఇప్పుడు వాస్తవానికి ఈ 5 రకాల నేలలని మనం ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నాం? 22 సబ్ టైప్స్ అంటున్నాం. ఈ 22 సబ్ టైప్స్లో మీరు ఒక్కసారి చూడండి, ఏ నేలలు ఎక్కువ ఉన్నాయి అనేది మనం జనరల్గా ఒక్కసారి తీసుకుంటే మేజర్గా ఇక్కడ ఇది ఇక్కడ చూడండి 33-28 హెక్టార్లు, 30-40 హెక్టార్లు, 16-96 హెక్టార్లు, 22 ఈ 3 హైయెస్ట్ ఉన్నాయండి. ఈ 3 హైయెస్ట్ అంటే 100%లో 20.42, 18.65, 10.141. అంటే ఏంటి అంటే లోమీ టు క్లే, సికిల్టెల్, డీప్ రెడ్ ఇష్ బ్రౌన్ అండ్ సాయిల్స్ అన్నాడు. అంటే దీన్ని ఏమనాలి? లోమీతో కూడిన బంకమట్టితో, లోమీతో కూడిన బంకమట్టితో. మరి ఇక్కడ స్కేలెటల్ అంటే ఏంది? స్కెలిటల్ అంటే ఏంది?
స్కిల్టల్ అంటే అస్థిపంజరం, అస్థిపంజరం అంటామండి. అస్థిపంజరం అంటే ఇప్పుడు తెలుగులో ఎట్లా రాసుకోవాలంటే లోమితో కూడిన బంక మట్టితో కూడిన అస్థిపంజర లోతైన ఎర్ర గోధుమ నేలలని రాయాలి. ఇంగ్లీష్లో మీరు చదువుకుంటే ఏం కాదు, ఒకవేళ తెలుగులో చదివినప్పుడు ఇబ్బంది అవుతుందండి. అంటే ఇప్పుడు చూడండి, లోమితో కూడిన బంకమట్టి అస్థిపంజర లోతైన ఎరుపు గోధుమ నేలలు అది తెలుగులో. అంటే ఇక్కడ మనకు లోమితో కూడిన బంకమట్టి అస్థిపంజర లోతైన ఎర్ర గోధుమ నేలలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, ఎంత తెలుగులో చూడండి ఎంత అర్థం ఉందో దానికి. మరి ఇప్పుడు ఈ నేలలే ఉన్న 100%లో 20.42% ఉన్నాయండి. 20.42% ఉన్నాయి 100%. అంటే ఉన్న వైశాల్యము 1,62,000 చదరపు కిలోమీటర్లు అయితే 3,328 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నేలలే విస్తరించున్నాయి ఉన్న నేలలు. ఇక క్లే టు గ్రావెల్ క్లే మోడర్నేట్లీ డీప్ డార్క్ బ్రౌన్ సాయిల్ అన్నాడు. అంటే లోమితో కూడిన కంకర, లేమితో కూడిన ఆధునిక లోతైన, మరి డార్క్ అంటే ఏంటిది, నలుపుతో కూడిన గోధుమ రంగు నేలలు. అంటే దాన్ని ఇప్పుడు తెలుగులో ఏమనాలంటే లోమితో కూడిన కంకర, కొంచెం రాళ్ళు ఉంటాయి, చిన్న రాళ్ళు, లోమితో కూడిన కంకర, మరి లోమి ఆధునిక లోతైన, ఇది బంకమట్టితో కూడిన కంకర, మరియు మళ్ళా అదే వచ్చింది చూడండి, బంకమట్టితో కూడిన కంకర మరియు బంకమట్టితో కూడిన ఆధునిక లోతైన మరి డార్క్ అంటే నలుపు గోధుమ నేలలు. ఇవి సెకండ్ ప్లేస్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది ఇక మీకు గ్రావెల్లీ రెడ్ సాయిల్ అన్నాడు. ఇక్కడ ఈ అర్థం ఏంటి, గ్రావెల్ అంటే కంకర, రెడ్ సాయిల్ అంటే ఎరుపు. మరి ఇక్కడ షాలో అంటే తక్కువ, అంటే మధ్యస్థ, మరీ ఎక్కువ కాకుండా, అదే తక్కువ లోతు, అంటే మీడియం అనలే కాబట్టి షాలో అన్నాడు కాబట్టి మధ్యస్థ, తక్కువ లోతుతో కూడిన కంకర ఎరుపు నేలలు అని అర్థం. ఇక్కడ ఇవి 3వ ప్లేస్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఇవి అడగటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 22 రకాల నేలల్లో ఫస్ట్ ప్లేస్ ఇవి ఉన్నాయి, సెకండ్ ప్లేస్ ఇవి ఉన్నాయి, థర్డ్ ప్లేస్ ఇవి ఉన్నాయి. ఇంత డెప్త్ అడిగినప్పుడు ఇది వాడాలి, లేకపోతే ఆ 5 రకాలు అడిగినప్పుడు అది వాడాలి. ఇప్పుడు ఈ 1,62,970 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో గ్రాసు సోన్ ఏరియా ఉంటుంది, నెట్ సోన్ ఏరియా ఉంటుంది, ఫ్యాలో ల్యాండ్స్ ఉంటాయి, కరెంట్ ఫ్యాలో ల్యాండ్స్ ఉంటాయి, మరి జనరల్గా మనం చూస్తే కల్టివేబుల్ ల్యాండ్స్ ఉంటాయి, అన్కల్టివేబుల్ ల్యాండ్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఉంటుంది. ఇన్ని రకాల సాయిల్స్ ఉంటాయండి. మరి మనకు లాస్ట్ ఇయర్ ఏమడిగిందంటే 2019-20 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం
ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో 22.65% భూమిలో ఇవి విస్తరించున్నాయని అడిగాడు. అడవులు ఉన్నాయి, వ్యర్థ భూములు ఉన్నాయి, సాగు పనికొచ్చే భూములు ఉన్నాయి, వ్యవసాయేతర భూములు ఉన్నాయని అడిగాడు. ఇది చాలా డెప్త్ ప్రశ్న. దీనికి ఆన్సర్ ఎవరు చేయరు. ఎందుకు చేయరంటే వాడి క్వశ్చన్ వాడే ఇచ్చిండు, ఆన్సర్ వాడే ఇచ్చిండు. 2019-20 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో 22.65% ఇవి విస్తరించున్నాయి అన్నాడు. వ్యర్థ భూములు అన్నాడు, సాగు పనికిరాని భూములు అన్నాడు, తర్వాత మనకు వ్యవసాయేతర భూములు అన్నాడు, తర్వాత అడవులు అన్నాడు. అంటే ఇప్పుడు మనకు ఈ 1,62,970 చదరపు కిలోమీటర్ల భూమి అంతా మనకు సాగు భూమి కాదండి. ఈ సాగు భూమి కాదు, కల్టివేట్ ల్యాండ్ కాదు అది. అలా గ్రాస్ సోన్ ఏరియా ఉంటుంది, నెట్ సోన్ ఏరియా ఉంటుంది. ఈ రెండు ఎక్కువ అడుగుతాడు, ఫారెస్ట్ మీద ఎక్కువ అడుగుతాడు, ఈ మూడింటి మీద ఎక్కువ అడుగుతాడు. మరి ఇప్పుడు మనం ఒక్కసారి ఆ డేటా మొత్తం మనం తీసుకుంటే, జనరల్గా ఆ డేటాను తీసుకుంటే ఇప్పుడు ఇది జనరల్గా స్థూల సాగు భూమి, స్థూల సాగు గ్రాస్ సోన్ ఏరియా అంటారు దీన్ని ఇంగ్లీష్లో. స్థూల సాగు భూమి. నెట్ సోన్ ఏరియా నికర సాగు భూమి. స్థూల సాగు భూమి 72.97 లక్షల హెక్టార్లు ఉంది. నికర సాగు భూమి 49.56 లక్షల హెక్టార్లు ఉందండి. ఇది మనకు సోషియో ఎకనామిక్ సర్వేలో మనకు ఒక సర్కిల్ ఇట్లా ఉంటుంది, కల్టివేట్ ల్యాండ్ దగ్గర ఇట్లా ఉంటుంది. ఆ కల్టివేట్ ల్యాండ్ దగ్గర ఎకనామిక్ సర్వేలో ఇలా ఉండి ఇలా మనకు ఇచ్చిండు, మనకు మ్యాప్లో ఏ భూమి ఎంత ఉందనేది ఒక సర్కిల్లో ఇట్లా ఇచ్చిండు. మనకి ఇచ్చినప్పుడు ఇలా గ్రాస్ సోన్ ఏరియా పర్సంటేజ్లు ఇచ్చిండు. ఈ గ్రాఫ్ మీద మనకు బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ బిట్ అడగడానికి అవకాశం ఉంటుందంటే ఎట్లా అడుగుతారు అంటే, ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో స్థూల సాగు భూమి ఎంత అంటాడు. గ్రాస్ సోన్ ఏరియా టోటల్ జాగ్రఫికల్ ఆంధ్రప్రదేశ్ అని అంటాడు. పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ సోన్ ఏరియా టోటల్ జాగ్రఫికల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో స్థూల సాగు శాతం ఎంత అంటాడు. అంటే అది రావాలంటే మనకు ఎట్లొస్తుందంటే, ఈ 72 లక్షల హెక్టార్లను ఆంధ్రప్రదేశ్ వైశాల్యం చేతి ఏం చేయాలి, భాగించాలి. భాగిస్తే వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ వైశాల్యం మనకు తెలిసి ఉండాలి 1,62,000. 72 లక్షలు గ్రాస్ సోన్ ఏరియా. మరి గ్రాస్ సోన్ ఏరియా అన్నప్పుడు ఇప్పుడు దీనిని 162 లక్షల చేత భాగిస్తే మనకి ఎంత శాతం ఉందంటే కేవలం 44.77% ఉంది గ్రాస్ సోన్ ఏరియా. మరి ఇక్కడ నెట్ సోన్ ఏరియా మనకున్నది ఎంత అంటే 30.41% అండి. ఇది అది ఎట్లా వస్తుంది 30.41? మళ్ళీ ఈ 49 లక్షల హెక్టార్ల 162 లక్షల హెక్టార్ల చేత ఏం చేయాలి, భాగించాలి. నెట్ సోన్ ఏరియా, గ్రాస్ సోన్ ఏరియా. దీని మీద లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్న అడిగిండండి. కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్న ఏం అడిగిండంటే, స్థూల సాగు భూమికి నికర సాగు భూమికి మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటారన్నాడు. డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రాస్ సోన్ ఏరియా, నెట్ సోన్ ఏరియా కాల్డ్ అన్నాడు. క్రాప్ ఇంటెన్సిటీ అంటారు, పంట తీవ్రత, పంట సాంద్రత అంటారు. అంటే ఇప్పటికి మీకు దానికి అర్థం ఇంకా అర్థం కాలే. ఇప్పుడు చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రాస్ సోన్ ఏరియా, నెట్ సోన్ ఏరియా, క్రాప్ ఇంటెన్సిటీ. క్రాప్ ఇంటెన్సిటీ మీన్స్ డిఫరెన్సెస్ గ్రాస్ సోన్ ఏరియా అండ్ నెట్ సోన్ ఏరియా. అంటే ఏంటిది, స్థూల సాగుకు నికర సాగుకు తేడా ఏంటంటే, స్థూల సాగు రావాలంటే నికర సాగుకి ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు సాగు చేసే భూమిని కూడాలండి.
వన్స్ మోర్ కల్టివేట్ ల్యాండ్ యాడెడ్ టు నెట్ సోన్ ఏరియా కాల్డ్ గ్రాస్ సోన్ ఏరియా. అంటే ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు నెట్ సోన్ ఏరియా అన్నాను నేను. ఇప్పుడు నీకు 10 ఎకరాలు ఉంది, ఖరీఫ్ సీజన్లో 10 ఎకరాలు దున్నినావు, రబీ వచ్చేసరికి 5 ఎకరాలు సాగు చేసినావు, జాయిదీ సీజన్ వచ్చేసరికి 2 ఎకరాలు సాగు చేసినావు. నువ్వు 3 సార్లు దున్నిన భూమి ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. 3 సార్లు దున్నిన భూమి 2 ఎకరాలు. 2 సార్లు దున్నిన భూమి ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. ఒక్కసారి దున్నిన భూమి ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. నీకున్నది ఎంత? 10 ఎకరాలు. నీకున్న టోటల్ ల్యాండే 10 ఎకరాలు. ఖరీఫ్ సీజన్లో 10కి 10 ఏం చేసినావు? దున్నేసినావు మొత్తం. రబీ వచ్చినాక ఎందుకు రెండో పంటకు 10కి 10 దున్నలేదు నువ్వు? మరి రెండో పంట ఎప్పుడు కూడా 10కి 10 ఎకరాలు దున్నొచ్చు కదా. రెండో పంటకు కూడా దున్నొచ్చు కదా నువ్వు 10కి 10 ఎకరాలు. ఎందుకు దున్నలేదంటే దానికి రీజన్ వాటర్ లేకపోవటం. ఎందుకు వేయరండి? ఎవరైనా ఎత్తరు. 2 పంటలు పండియాలని ఉంటుంది, 3 పంటలు పండియాలని ఉంటుంది రైతుకి. కానీ అక్కడ వాటర్ సోర్సెస్ని బట్టి ఉంటుంది. మనం ఫస్ట్ ఖరీఫ్లో చెరువుల నిండా నీళ్ళు ఉన్నాయి, ప్రాజెక్టుల నిండా నీళ్ళు ఉన్నాయి, బావి నిండా నీళ్ళు ఉన్నాయి. రెండో పంట వచ్చేసరికి చెరువు సగం ఎండిపోయింది, సగమే ఉన్నాయి. అప్పుడు మనకు డౌట్ వచ్చింది, ఈ చెరువు కింద 5 ఎకరాలు నాటేస్తే పండదని 2 ఎకరాలు వదిలిపెట్టి 2 ఎకరాలు నాటేసుకున్నాం. నీకు చెరువు ఉంది ఆధారం, నాకు బావి ఉంది ఆధారం, నాకు చెరువు లేదు ఆధారం నా భూమికి. ఖరీఫ్ సీజన్లో నా బావి నిండా ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. 10కి 10 ఎకరాలు దున్నా. రబీ వచ్చేసరికి బావిలో సగం పోయినాయి కిందికి నీళ్ళు. నేను అప్పుడు 10 ఎకరాలు దున్నితే సగం ఏమైంది? ఎండిపోద్ది. ఆ ఎండబొట్టే బదులు సగమే చేసుకుంటే అయిపోద్ది. దున్నుడు కూళ్ళు కలుపు కూళ్ళు వేస్ట్ అయితేనే 5 ఎకరాలు వదిలిపెట్టుకున్నాను. మార్చి ఏప్రిల్ వచ్చేసరికి బావిలో లోపలికి పోయినాయి నీళ్ళు, ఇంతంత లోతున్నాయి ఇక నీళ్ళు. ఇక ఎకరమే దున్నానని. అంటే మనకు గ్రాస్ సోన్ ఏరియా రావాలంటే నెట్ సోన్ ఏరియాకి ఏం కూడాలి? వన్స్ మోర్ కల్టివేట్ ల్యాండ్ కూడాలి. నెట్ సోన్ ఏరియా యాడెడ్ టు వన్స్ మోర్ కల్టివేట్ ల్యాండ్ కాల్డ్ గ్రాస్ సోన్ ఏరియా. అంటే నికర సాగుకు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు సాగు చేసే భూమి కూడితే ఏమొస్తుంది? స్థూల సాగు వస్తుంది. దీనికి కూడాలి. దీనికి ఇది ఇప్పుడు చూడండి, ఇది 10 నెట్ సోన్ ఏరియా, ఇది వన్స్ మోర్ కల్టివేట్ ల్యాండ్. 5 + 2 7. ఈ 7 + 10 17. ఇది 10, ఇది 10 నెట్ సోన్ ఏరియా, 10 17 గ్రాస్ సోన్ ఏరియా. మరి ఈ మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటిది? క్రాప్ ఇంటెన్సిటీ. ఇప్పుడు చెప్పండి, క్రాప్ ఇంటెన్సిటీ ఎంత? 1.7. ఇక్కడ 1.7 చూడండి. 17 అంటే ఇక్కడ 10 + 17 అంటే ఇక్కడ 17 + 10 కదా. మనకు ఈ 10 + 7 కలిపితే 17 అయింది. 17 అయినప్పుడు క్రాప్ ఇంటెన్సిటీ 1.7 వస్తుంది. డిఫరెన్సెస్ ఈ రెండింటి మధ్య. మరి ఇక్కడ మనకు జనరల్గా మనకు స్థూల సాగు ఎక్కువ ఉండాలన్నా, నికర సాగు ఎక్కువ ఉండాలన్నా? స్థూల సాగు ఎక్కువ ఉండాలంటే ఎట్లుంటుంది? డిపెండ్ ఆన్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్. నీటిపారుదల సౌకర్యాల మీద ఆధారపడుతుంది. ఏది? స్థూల సాగు. మంచిగా 2 పంటలకు 3 పంటలకు కాలువలు నీళ్ళు అందించాలి, కెనాల్స్ వెల్స్ నీళ్ళు అందించాలి, ట్యాంక్స్ నీళ్ళు అందించాలి, చెరువులు బావులు కాలువలు నీళ్ళు అందిస్తే 3 పంటలు పండియొచ్చండి రైతు. అందుకే ఆంధ్ర జిల్లాల రైతులు, తూగో పాగో జిల్లాల రైతులు ఎన్ని పంటలు పండిస్తారు? 3 పంటలు పండిస్తారు. రాయలసీమ రైతులు ఒక్కటే పంట కూడా చక్కగా పండదు. ఒక్క పంట పండిందంటే ఎక్కువగా అనంతపురం, సత్యసాయి, ఆ కర్నూలు, ఆదోని, ఎమిగనూరు, పత్తికొండ, మంత్రాలయము, కోడుమూరు, ఇంకాడు పోతే ఒక్క పంట కూడా మధ్యలో ఎండిపోతాయి వాటర్ లేక. ఒక్క పంట, రెండో పంట మూడో పంటే ఉండదు అనంతపురం, ఆ సత్యసాయి, ఆ కర్నూలు జిల్లాలు. నంద్యాల జిల్లాలో కూడా మానంది పక్కన, యాగంటి పక్కన ఆ మానంది కొండలకు వెళ్ళి వాటర్ ఫాల్స్ 360 రోజులు వస్తాయి కాబట్టి 3 పంటలు వేస్తారు. ఇంకా అన్నమయ్య జిల్లా పోతే అసలు ఒక్క పంట కూడా పండదు అక్కడ. మరి అందుకే మనకు ఈస్ట్ వెస్ట్కు పుష్కలంగా ఏమున్నాయి? వాటర్ ఫెసిలిటీస్. అందుకే అక్కడ గ్రాస్ జోన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. గ్రాస్ జోన్ ఏరియా వేరు, నెట్ జోన్ ఏరియా వేరు. మరి ఇంత నెట్ జోన్ ఏరియా ఉంది, ఇంత గ్రాస్ జోన్ ఏరియా ఉంటే
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎంత ఉన్నాయి అంటే ఇక్కడ 36.88 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో 22.63% ఉన్నాయి అడవులు. ఇది లాస్ట్ ఇయర్ మనకు అడిగిన బిట్టు. అంటే ఇప్పుడు మనకి ఎట్లా అడిగిండంటే వాడు ఎంత డిఫికల్ట్ బిట్ అడిగిండంటే అంత డిఫికల్ట్ బిట్ అడిగాను లాస్ట్ ఇయర్ వాడు. ఎట్లా 2018-19 సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో 22.65% భూమిలో ఏమున్నాయని అడిగాను. 22.65% భూమిలో ఏమున్నాయంటే అడవులు ఉన్నాయి. ఇప్పుడు అడవులు తగ్గినాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే 22.63% భూమిలో ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి? వాస్తవానికి 33% భూమిలో 33% భూమిలో ఏముండాలి? అడవులు ఉండాలి. మరి 33% భూమిలో అడవులు ఉండాలి, కానీ 22.63% భూమిలో అడవులు ఉన్నాయి. ఉండవలసిన స్థాయిలో అడవులు లేవు. మరి చూడండి, మరి ఇప్పుడు ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటండి. ఇప్పుడు ప్రస్తుత బీడు భూములు అంటే కరెంట్ ఫ్యాలో ల్యాండ్స్, ప్రస్తుత బీడు భూములు 24.29 లక్షల హెక్టార్లు. అంటే ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో 14.91% ప్రస్తుత బీడు భూములు ఉన్నాయి. అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయేతర భూములు 20.93 లక్షల హెక్టార్లు. అంటే ఇక్కడ 12.84% ఉన్నాయి. మరి అదర్ ఫ్యాలో ల్యాండ్స్ అంటే ఇతర బీడు భూములు, ఇతర బీడు భూములు. ఇప్పుడు డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. ఇతర బీడు భూములు 10.36 లక్షల హెక్టార్లు అంటే 6.36% ఉన్నాయి. ఇక్కడ చూడండి, కరెంట్ ఫ్యాలో ల్యాండ్స్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయేతర భూములు. ఇది నాన్ అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఇది. అదర్ ఫ్యాలో ల్యాండ్స్ అంటే ప్రస్తుత బీడు భూములు, ప్రస్తుత బీడు భూములు. ఇది వ్యవసాయేతర, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయేతర. ఇది ఇది ఇతర బీడు భూములు. ఇక్కడ బంజరు భూమి అంటే ఏంటిది? అన్కల్టివేటబుల్ ల్యాండ్, అన్కల్టివేట్ ల్యాండ్. బంజరు భూమి అంటే సాగుకు పనికిరాని భూమి. ఇది ఎప్పటికీ పనికిరాదు భవిష్యత్తులో. ఇది 13.35 లక్షల హెక్టార్లు ఉన్నది. ఇది ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో 8.19% ఉంది. ఇది సాగుకు పనికిరాని భూమి అంటారు తెలుగులో. అన్కల్టివేట్ ల్యాండ్ అంటారు దీన్ని. అంటే భవిష్యత్తులో మనం దీన్ని సాగు చేయటానికి పనికి రాదు. ఇప్పుడు చూడండి, అన్కల్టివేట్ ల్యాండ్ అంటారు దీన్ని. అంటే మనం భవిష్యత్తులో దీన్ని సాగు చేద్దామన్నా సాగు పనికి రాదు. ఎందుకు పనికి రాదు? ఇది అంత రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, కొండలు ఉంటాయి, డిగ్రేడ్ ల్యాండ్ ఉంటుంది. అంతా దున్తే ట్రాక్టరే, అలా ట్రాక్టర్ పండ్లే ఇరుగుతాయి కానీ భూమి అయితే పగలదాయి. ఇంకా పోరం పోకంటారు దాన్ని. డిగ్రేడ్ అంటారు ఏపీలో, డిగ్రేడ్ ల్యాండ్స్ అంటారు. వీటిని పేదలకు పంచి పెడతారు ఆ కొండల చుట్టూ. మరి ఇప్పుడు ఇంత ఉంది అది. ఇంకా మనం సాగుకు పనికొచ్చే భూమి అండి కల్టివేట్ ల్యాండ్. ఫ్యూచర్ యూజ్ఫుల్ టు కల్టివేట్ ల్యాండ్ అంట. సాగుకు పనికి వస్తుంది కానీ ఇప్పుడు సాగు చేయట్లేదు. ఇది సాగుకు పనికి వస్తుంది. ఫ్యూచర్ కల్టివేట్ ల్యాండ్ అంటే ఇంకా భవిష్యత్తులో ఇంత భూమిని మనం సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు సాగు చేయట్లేదు. ఇదంతా ఏముందంటే ఇలా చెట్లు గిట్లా ఉన్నాయి, ఈ కొట్టేసి సాగు చేసుకోవడానికి ఇంత శాతం భూమి ఆంధ్రప్రదేశ్లో ఇంకా అవైలబుల్ ఉంది. అంటే కల్టివేట్ ఫ్యూచర్ టు కల్టివేట్ ల్యాండ్ అండి. ఇది అన్కల్టివేట్ ల్యాండ్, ఇది అదర్ ఫ్యాలో ల్యాండ్, ప్రజెంట్ ఫ్యాలో ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. అంటే ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది, ఇది అర్థమైంది, ఇది అర్థమైంది, ఇది అర్థమైంది, ఇది అర్థమైంది. ఈ రెండు మనకు అర్థం కావాలి. ఇది అర్థమైంది, ఇది అర్థమైంది. అంటే ఇదేమో సాగు పనికి రాదండి ఎప్పటికి కూడా. ఇది ఇంకా సాగు పనికొస్తుంది, మనం భవిష్యత్తు సాగు చేసుకోవచ్చు. ప్రస్తుత బీడు భూమి అంటే ఈ సంవత్సరం బీడుబడి ఉంది. అది
అంటే కల్టివేట్ చేయకపోవటం, సాగు చేయకపోవటం. ఇప్పుడు నీకు ఉంటుంది, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 2 రీజన్స్ ఉంటాయి. అంటే ఇది ఈ సంవత్సరమే బీడుబడి ఉంది. అంటే ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది, నేను ఈ సంవత్సరం ఒక 5 ఎకరాలే దున్నిన, 5 ఎకరాలు బీడుబడేసిన. లాస్ట్ ఇయర్ 10 ఎకరాలు దున్నిన, కానీ ఈ సంవత్సరం నేను 5 ఎకర్స్ నాకు శాత కాకను, కూలీల బాధ తట్టుకోలేకను, నీళ్లు లేకను, పెట్టుబడి లేకను, మరి అదంతా ఎందుకు అవసరమా, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, రాబడి తక్కువ అవుతుంది అని నేను నా శాతనైన మాత్రమే చేసుకుందాం అని ఆడ పడాబడేసి ఉంటా. అట్లా ఏపీలో మరి వాటర్ లేకనో, ఈ సంవత్సరం వర్షాలు పడకనో, ఇతర కారణాల వల్ల ఈ సంవత్సరం బీడుబడి ఉంది. నెక్స్ట్ ఇయర్ అంతా బీడుబడి ఉండాలని రూల్ ఏం లేదు, కానీ ఇది కొన్ని సంవత్సరాల నుంచి బీడుబడి ఉంటుందండి. దున్నకుంట వదిలేస్తే బీడు భూమి, అదే నీళ్లు లేనప్పుడో, కూలీలు దొరకనప్పుడో, మనకు కౌలుకి వాడు కౌలుకి ఇత్తడో ఇయ్యడో, వానికి ఇచ్చే బదులు మన భూసారం అన్న పెరుగుద్దని అట్లా ఉత్తవ పెట్టుకుంటామండి. కానీ ఇది ఈ సంవత్సరం పెట్టుకున్నాం, గత 10 ఏళ్ల నుంచి ఈ భూమి బీడుబడే ఉంటుంది. 5-6-10 ఏళ్ల నుంచి వరుసగా ఆ భూమిని సాగు చేయట్లేదండి. అంటే ఇది కూడా భవిష్యత్తులో సాగు చేసుకోవచ్చు, ఇది కూడా భవిష్యత్తులో సాగు చేసుకోవచ్చు. ఇది సాగు చేయటానికి పనికిరాని భూమి. మరి మనకు లాస్ట్ ఇయర్ అడిగింది ఏం అడిగిండు అంటే, ఆంధ్రప్రదేశ్లో మరి బీడు భూములు ఎక్కువగా ఉన్న జిల్లా అయిందని అడిగిండండి. ఆ బిట్టు మనకు ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మనం కొంచెం జాగ్రత్తగా ఈ డేటా సర్వేలు ఉంది కాబట్టి ఇక్కడ 44% ఏముంది, స్థూల సాగు, 30% ఏముంది, నికర సాగు, 22% ఏముంది, అడవులు ఉన్నాయి, 14% ప్రస్తుతం బీడుబడి ఉంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ 12% ఉంది, మరి ఇతర బీడు భూమి గత కొన్ని సంవత్సరాలుగా 6% ఉంది, అసలు బంజరు భూమి 8% ఉంది, సాగు పనికి వచ్చే భూమి 2.5%. ఇది ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో. అయితే ఇక్కడ మనకు ఇంకా ఒక బిట్ ఏమడుగుతారంటే, 2022-23తో పోలిస్తే 23-24 నాటికి ఆంధ్రప్రదేశ్లో నికర సాగు భూ విస్తీర్ణం ఆడ నెంబర్ 1 తగ్గింది, నెంబర్ 2 పెరిగింది, నెంబర్ 3 స్థిరంగా ఉంది, నెంబర్ 4 తేదీ కాదంటాడు. అంటే లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే ఈ సంవత్సరం నికర సాగు తగ్గిపోయిందండి. ఇక్కడే తెలుస్తుంది నికర సాగు తగ్గిపోయింది. చాలా భూమి బీడుబడిపోయింది ఈ సంవత్సరం. అంటే మనకు జనరల్గా చూడండి, లాస్ట్ ఇయర్ 57,25,000 హెక్టార్లు నెట్ సోన్ ఏరియా ఉంటే, ఇక్కడ మనకు ఈ సంవత్సరం వచ్చేసరికి 49.56 లక్షల హెక్టార్లకు నికర సాగు భూ విస్తీర్ణం తగ్గిపోయిందండి. ఇది 22-23లో ఉన్న నికర సాగు, ఇది 23-24లో ఉన్న నికర సాగు. జస్ట్ ఎంత తగ్గిందని అడగరు, తగ్గిందా పెరిగిందా అని అడుగుతాడు. నికర సాగు ఏమైంది, తగ్గింది. మరి ఇప్పుడు నికర సాగు భూమి విస్తీర్ణం తగ్గింది. టోటల్గా నికర సాగు 49 లక్షల హెక్టార్లు అంటే 50 లక్షల హెక్టార్లు వేసుకోండి. సుమారు 50 లక్షల హెక్టార్లు అంటే, ఒక హెక్టార్ అంటే ఏం చెప్పిన 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు మరి వాస్తవానికి 2.5 ఎకరాలు అంటే జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, మరి నువ్వు 50 లక్షల హెక్టార్లు అంటే 2.5 అంటే దాదాపు 1,20,00,000 ఎకరాల సాగు భూమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. 1,20,00,000 ఎకరాల సాగు భూమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి. మరి అందులో మనం చూస్తే ఈ నికర సాగు భూమి ఎక్కువ జిల్లా ఏంటిది అని అడిగితే, ఇక్కడ వాస్తవానికి మనకు కర్నూలు జిల్లాలో నికర సాగు ఎక్కువ ఉంది. మళ్ళీ ఇందాక అనంతపురం అని చెప్పినాం కదా అనుకునేరు, అదేం టోటల్ కల్టివేట్ ల్యాండ్. మీకు టోటల్ కల్టివేట్ ల్యాండ్ అంటే సాగు మొత్తం భూమి ఎంత ఉంది, 83 లక్షల హెక్టార్లు ఉంది. ఇక్కడ నికర సాగు ఎంత ఉంది, 49 లక్షల హెక్టార్లు ఉంది. 49 అంటే ఇది వేరు, ఇది వేరు. ఇలా కొంత సాగు పనికొచ్చేది ఉన్నది, ప్రస్తుతం బీడుబడి ఉన్న భూమి కూడా ఉంటుంది. ఇలా ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇది ఓన్లీ ఇప్పుడు ఈ సంవత్సరం సాగు చేసిన భూమి మాత్రమే నికరంగా. నికర సాగు భూమి ఎక్కువ ఉన్న జిల్లా కర్నూలు జిల్లా.
మనకు లేటెస్ట్ ఈ సర్వే ప్రకారం కర్నూలు జిల్లాలో దాదాపు 4,88,000 హెక్టార్లు ఉంటే అనంతపురం జిల్లాలో నికర సాగు భూమి 4,72,000 హెక్టార్లు ఉంది. 4,72,000 హెక్టార్లు ఉంది నికర సాగు భూమి. అంటే ఫస్ట్ కర్నూలు జిల్లాలో, తర్వాత ఏ జిల్లా అని చెప్పిన అనంతపురం జిల్లా. ఈ రెండు. నికర సాగు భూమి తక్కువ ఉన్నది విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాలో 0.12 lakhs హెక్టార్స్ ఉంటే అన్నమయ్య జిల్లాలో 0.99 lakhs హెక్టార్స్ ఉందండి. నికర సాగు భూమి తక్కువ ఉన్న జిల్లాలు. మరి మనకు ఇది కాకుండా లాస్ట్ ఇయర్ ఈ బిట్ అడిగాడు. ఏమన్నాడు? బంజరు భూములు. బంజరు భూములు అంటే ఏంటిది చెప్పండి. వ్యవసాయానికి పనికిరాని భూములు. మరి వాస్తవానికి మనం జనరల్గా చూస్తే ఇక్కడ ఈ బంజరు భూములు ఎక్కువగా ఏ జిల్లాలు ఉన్నాయంటే సాగు పనికిరాని భూములు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలు ఎక్కువ ఉన్నాయండి. ఇది వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా. లాస్ట్ ఇయర్ కూడా అదే బిట్ వచ్చింది, కడప జిల్లా. అప్పుడు ఇచ్చినప్పుడు కడప, ఇప్పుడు కూడా కడపే. మరి కడప నుంచి విడిపోయింది ఇంకోటి ఏంటిది? అన్నమయ్య. నీకు కడప జిల్లా చూస్తే అన్ని కొండలు, రాళ్ళు, రప్పలు, సాగు భూమి తక్కువ ఉంటుంది. నువ్వు రాయచోటి కాంచి మదనాపల్లి వరకు ఎక్కడ నీకు కల్టివేట్ ల్యాండ్ కనపడదు. అన్ని గుట్టలు, రాళ్ళు, నీళ్లు కూడా ఎక్కడ కనపడవు నీకు, వాటర్ సోర్సెస్ కూడా. ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉంటుంది. ఆడ ఒక చేను కనపడదు, ఒక పొలం కనపడదు, ఒక ఏ నీళ్ళు కనపడదు, ఒక బావి కనపడదు, ఒక చెరువు కనపడదు. మరి అంత వాస్తవానికి బంజరు భూములు అక్కడ ఎక్కువ ఉన్నాయి. అన్నమయ్య జిల్లా, కడప జిల్లాలో ఏ భూములు ఎక్కువ అంటే బంజరు భూములు ఎక్కువ. కానీ ప్రస్తుతం బీడుపడిన భూములు ఎక్కువ సత్యసాయి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతము బీడుపడిన భూములు ఈ సంవత్సరం బీడు భూములు ఎక్కువగా ఏ జిల్లాలు ఉన్నాయంటే సత్యసాయి ప్రకాశం జిల్లాలో ప్రస్తుత బీడు భూములు ఎక్కువ ఉన్నాయి. బంజరు భూములు తక్కువ విశాఖపట్నం. మనకు ఇది మరి ఇక్కడ జనరల్గా మనం తీసుకుంటే ఇక్కడ మనకు మరి సాగుకు పనికొచ్చే బంజరు భూమి ఉంది, సాగు పనికిరాని బంజరు భూమి ఉంది అన్నాం. మరి సాగుకు పనికొచ్చే బంజరు భూమి ఎక్కువగా ఎక్కడుందంటే నెల్లూరు జిల్లాలో ఉంది. సాగుకు పనికొచ్చే భూమి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. రెండు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉన్నాయండి సాగుకు పనికొచ్చే భూములు. ఓకే, ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏమవుతుంది? పరిశ్రమలు కానీ, గృహాలు కానీ, రైల్వే ట్రాకులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, సీపోర్ట్లు కానీ, సెజ్జులు కానీ, ఎన్నిటి కింద ఉన్న భూమిని ఏమంటాం? నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంట. వ్యవసాయేతర భూములు అంటాం. వ్యవసాయేతర భూములు ఎక్కువ ఉన్న జిల్లా తిరుపతి జిల్లా. మనకిచ్చిన సర్వే ప్రకారం మనం చదవాలి. వ్యవసాయేతర భూములు ఎక్కువ ఉన్న జిల్లా తిరుపతి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో వ్యవసాయేతర భూములు ఎక్కువగా ఉన్నాయి. మరి తిరుపతి, ప్రకాశం జిల్లాలో వ్యవసాయేతర భూములు ఎక్కువ ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశంలో సాగుకు పనికొచ్చే బంజరు భూమి అంటే భవిష్యత్తులో సాగు చేయటానికి కల్టివేట్ ల్యాండ్ ఇన్ ఫీచర్స్ హైయెస్ట్ ఫీచర్ కల్టివేట్ ల్యాండ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే నెల్లూరు, ప్రకాశం అండి. భవిష్యత్తులో సాగు చేయొచ్చు వాటిని. ఈ భూములు ఈ రెండు జిల్లాలు ఎక్కువ ఉంటే ఈ జిల్లాలు ఏమున్నాయి? వ్యవసాయేతర నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి.
మరి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ తిరుపతి, నెల్లూరులో, ప్రకాశంలో ఉంటే, తిరుపతి, ప్రకాశంలో ఉంటే మనకు ఆంధ్రప్రదేశ్లో 22.63% భూమిలో ఆంధ్రప్రదేశ్లో అడవులు ఉన్నాయండి. 22.63% భూమిలో అడవులు ఉంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో అడవులు ఎక్కువ ఉన్నాయి. సెకండ్ హైయెస్ట్ ప్రకాశం జిల్లాలో అడవులు ఎక్కువ ఉన్నాయి. థర్డ్ హైయెస్ట్ కడప జిల్లాలో అడవులు ఎక్కువ ఉన్నాయి. చూడండి, అడవులు ఎక్కువ ఉన్న జిల్లా, హైయెస్ట్ ఫారెస్ట్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే మనకి ఇప్పుడు 26 జిల్లాల ప్రకారం అల్లూరులో అడవులు ఎక్కువ ఉన్నాయండి. అల్లూరులో విస్తీర్ణ పరంగానైనా పర్సంటేజ్ పరంగానైనా అల్లూరులోనే ఎక్కువ ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు డిస్టిక్. రామరాజు డిస్టిక్లో మనకు అడవులు దాదాపు 7.75 lakhs hectares ఉన్నాయి. ఇక డేటా కంపేరింగ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ప్రకాశం జిల్లాలో 4.42 లక్షల హెక్టార్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 4.04 లక్షల హెక్టార్లు ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ బిట్టు ఇళ్ళకెళ్ళి వచ్చింది. అప్పుడు మనకి ఈస్ట్ గోదావరి ఆన్సరు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 2019లో. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలోకి వెళ్ళి అసలు ఈస్ట్ గోదావరిలో అడవి లేదు, అంటే ఉంది కానీ తక్కువ. నీకు రంపచోడవరం ఒకప్పుడు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో భాగం, మారేడుమిల్లి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో భాగం. మారేడుమిల్లి కొండలని ఉంటాయి, అది ఈస్ట్ గోదావరిలో భాగం. మరి ఖమ్మం జిల్లాలో 4 మండలాలు ఈస్ట్ గోదావరిలో భాగం ఒకప్పుడు. ఇప్పుడు ఆ మారేడుమిల్లి కానీ, నర్సీపట్నం కానీ, రంపచోడవరం కానీ, అడ్డతీగల కానీ, కూనవరం కానీ, చింతూరు కానీ, వరద రామచంద్రాపురం కానీ ఇవన్నీ ఏ జిల్లాలో భాగమైనవి అంటే మెయిన్గా అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో భాగమైనవి. అందుకే అల్లూరి సీతారామరాజు మొత్తం ఫారెస్టే. ఇప్పుడు పాడేరు, అరకు అవన్నీ మొత్తం ఆ కొండలలో ఉన్నది మొత్తం అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు డిస్టికే 12,000 చదరపు కిలోమీటర్లు. సెకండ్ బిగ్గెస్ట్ డిస్టిక్ ఏరియాలో అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఫస్ట్ బిగ్గెస్ట్ డిస్టిక్ ప్రకాశం వైశాల్యంలో, ఏది 14,000 చదరపు కిలోమీటర్లు ప్రకాశం జిల్లా. తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా 12,000 చదరపు కిలోమీటర్లు. ఆ 12,000 చదరపు కిలోమీటర్లో 7,075 లక్షల హెక్టార్లు ఏమున్నాయి? అడవులు ఉన్నాయి. ఇంతగానం రాష్ట్ర వైశాల్యంలో, దేశ వైశాల్యంలో 33.5% భూమిలో అడవులు ఉండాలి. కానీ అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో 68.5% భూమిలో అడవులు ఉన్నాయండి.